ఈరోజు చూసిన ప్రోమోలో రీతు ఆయేషాని అన్న మాటలు, ఆయేషా రీతుని అన్న మాటలలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఎవరిది రాంగ్ అనుకుంటున్నారో నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ముందైతే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోలో చూడండి. సో నాకు ఆయేషా తప్పు అనిపించింది. బికాస్ ఫస్ట్ నుంచి తను ఒక టార్గెట్తోనే వచ్చింది. అఫ్కోర్స్ వైల్డ్ కార్డ్స్ అంటేనే అలా టార్గెట్ చేయకపోతే వాళ్ళ గేమ్ స్టార్ట్ అవ్వదు. బట్ బిగ్ బాస్ అనేది ఒక జర్నీ. ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ తమిళ్లో అన్ని వీక్స్ ఉండొచ్చినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నీకున్నప్పుడు ఆయేషా ఏమీ చిన్నపిల్ల కాదు అలా అర్థం చేసుకోకపోవడానికి. కానీ ఇక్కడ కొన్ని ఏవైతే హార్ష్ వర్డ్స్, ఒక కైండ్ ఆఫ్ బిహేవియర్ ఆయేషా చూపిస్తుందో అది చాలా తప్పు అనమాట. తను క్వశ్చన్ చేస్తుంది అసలు బిగ్ బాస్ నామినేషన్ ప్రాసెస్ ఇద్దరు డిఫెన్స్ చేసుకోవాలి. 100% ఆ డిఫెన్స్ చేసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. చాలాసార్లు చాలా సీజన్స్లో కాళ్ళు నొప్పులు వచ్చి ఏడుస్తున్న రోజుల్లో కూడా అవతల వ్యక్తి డిఫెన్స్ పూర్తి అయ్యే వరకు కూడా ఆ నామినేషన్ కంప్లీట్ అయ్యేదే కాదు, అవతల పర్సన్ కూడా అగ్రీ చేయాలి, లేకపోతే కన్విన్స్ అన్న అవ్వాలి అని బిగ్ బాస్ చాలాసార్లు చెప్పాడు. ఇంతకంటే లాంగ్ నామినేషన్స్ అయ్యాయి. అసలు ఈసారి చెప్పాలంటే ఈవెన్ లైవ్ చూసినా కూడా నామినేషన్స్ అసలు చాలా తక్కువ సేపలో అయిపోతున్నాయి అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అయితే ఓ మై గాడ్, శివ మన శివ ఉన్నప్పుడు కానీ, అఖిల్ ఉన్నప్పుడు కానీ, ఇలా వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కువసేపు ఉండేవి నామినేషన్స్ అనమాట. సో ఇప్పుడు తీరా చూస్తే చిన్నగా అయిపోతున్నాయి. కానీ ఆ అవకాశం కూడా తను ఆయేషా ఇవ్వట్లేదు. అంటే తను చెప్పిందే వన్ సైడెడ్ నేను చెప్పేస్తాను, నాకు అసలు వినాల్సిన అవసరం లేదు, బికాస్ నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఆయేషా బిహేవ్ చేస్తుంది. కనీసం రీతుకు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇన్ అవే ఇది రీతుకు హెల్ప్ అవుతుంది. బికాస్ జనాల్లో బై డిఫాల్ట్ ఆ అమ్మాయి గురించి సింపతి పెరిగి ఆ అమ్మాయికే ఓట్లు పెరుగుతాయి. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, నాకు అసలు అమ్మాయి నచ్చట్లేదు, ఆ అమ్మాయి యాటిట్యూడ్ నచ్చట్లేదు. నీకు అంత యాటిట్యూడ్ ఏంటే, నీకెందుకు అంత యాటిట్యూడ్, అంత ఓవరేషన్ అంటే కమాన్, మీరేం బిందుల దగ్గర కొట్టుకోవట్లేదు. ఇద్దరికి ఒక ప్రొఫెషన్ ఉంది, ఒక టీవీ ప్రొఫెషన్లో పనిచేస్తున్నారు, ఇద్దరికి ఒక డిగ్నిటీ ఉంది. ఆ డిగ్నిటీని బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుకుంటే బాగుంటుంది. లిటరల్లీ ఒక ఫౌల్ లాంగ్వేజ్ అనేది అసలు ఈ పర్టికులర్ బిగ్ బాస్ 9లో టూ మచ్గా చూస్తున్నాను అనమాట. ఇన్ని సీజన్స్తో పోలిస్తే ఈ సీజన్లో ఓ మై గుడ్నెస్, అసలు ఫౌల్ లాంగ్వేజ్కి ఒక ఎండ్ అనేది లేకుండా పోతుంది. ఆ అమ్మాయి అసలు ఏదో బిందెల దగ్గర కొట్టుకునే మాట్లాడినట్టు ఒక రకంగా మాట్లాడుతుంది. దట్ ఈస్ వెరీ రాంగ్. ఐ డోంట్ థింక్ రీతు డిజర్వ్స్ ఇట్. అండ్ లవ్ కంటెంట్ ఇవ్వడానికే వచ్చింది అందే, లవ్ కంటెంట్ మాత్రమే ఇవ్వట్లేదు. ఈ రోజుకి ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిలందరిలోకి గట్టిగా ఫిజికల్గా అబ్బాయిలతో ఫైట్ చేయగలిగే ఫిట్టెస్ట్ పర్సన్ లేడీస్లో ఎవరు అంటే నేను 100% రీతు అని ఓట్ చేస్తాను. అండ్ ఆయేషా అంతటా ఆయేషానే చెప్పింది, రీతు వస్తే నాకు భయం, అంత స్ట్రాంగ్గా ఆడుతుంది అని. సో గేమ్కి గేమ్ ఇస్తుంది. ఒకవేళ అది లవ్ కంటెంట్ అయినా తప్పేంటి బ్రో, తన ఇష్టం, తన ఎవరితో కావాలంటే. అవతల పర్సన్కి ప్రాబ్లం లేదు, తినకి ప్రాబ్లం లేనప్పుడు నీకెందుకు నొప్పి? నువ్వు బిగ్ బాస్ తమిళ్లో చేస్తే ఒక న్యాయము, తిని ఇక్కడ చేస్తే ఒక న్యాయము. గేమ్ కూడా ఆడకుండా అదే లవ్ కంటెంట్ అయితే తప్పు.